ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను కనుక గమనించినట్లయితే ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్యలో హోరాహోరీగా ఉన్నట్టుగా నడుస్తుంది. అధికారం కోసం పెనుగులాట మరి ఉధృతంగానే జరుగుతుంది. చూసే వాళ్ళకైతే బలంగా రెండు పార్టీల మధ్యలోనే మరి పెద్ద ఎత్తున మొత్తం పోటీ జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగితే బీఆర్ఎస్ఏ అధికారంలోకి రాబోతుంది అన్నట్టుగా ఒక వాతావరణాన్ని అయితే సృష్టించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం అయితే ఖరారు అనేది మరి తేలిపోయింది. కానీ అంటే ప్రజల నాడిని కనుక చూస్తే ఇటు రైతాంగంలో కానీ ఇటు మహిళలలో కానీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. బీసీలకు కూడా అనుకున్న స్థానాలు అంటే బీసీలకు పెద్ద మొత్తంలో ఆశ చూపించింది. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో ఆశ చూపించింది, కానీ ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేకపోయింది. ఇటు స్థానిక సంస్థలలో 42% ఇవ్వలేకపోయింది. జనాభా లెక్కలన్నీ కూడా తప్పుల తడకగా ఉన్నాయని బయటపడ్డాయి. అంత వ్యతిరేకత మొదలైంది. బీసీ మంత్రులలో కూడా సరైనటువంటి క్యాబినెట్ మినిస్టర్లు ఇవ్వలేదు, ఎక్కువ మంత్రులను కూడా చేయలేదు. అదేవిధంగా ఎస్సీలలో కూడా బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కాలేదు అనేది కూడా ఒకటి. అందులో ఎస్సీ ఎమ్మెల్యేలలో కూడా ఒక అసంతృప్తి మొదలైంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అసమ్మతి అయితే ఎప్పుడు నివురు కప్పిన నిప్పులాగానే ఉంది. ఇంకా దాన్ని కాదనేది ఏం లేదు. ఒకవైపు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రూపు ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. ఏది కాంగ్రెస్ పార్టీ మీద మంత్రి పదవి కోసము మొత్తం ఏందనంటే ఒక పెనుగులాట, ఎప్పుడు పరోక్షంగా చురుకలు కాంగ్రెస్ పార్టీని విమర్శించటం, అంతర్గతంగా ఒక క్రైసిస్ ఉన్నట్టుగా క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ అవకాశం వచ్చినా ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని ఒకవేళ సీఎం పదవి నుంచి మారిస్తే ముఖ్యమంత్రి పదవిలో రేసులో మేమున్నాము అని వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు రంగంలోకి వస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పగానే మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము, నేనే సీనియర్ను అని అంటే నేనే సీనియర్ను అని మరి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరొక వైపు బట్టి విక్రమార్క నేను పోయినసారి ఎన్నికలలోనే ముఖ్యమంత్రి కావాల్సి ఉండే నాకు ఇవ్వలేదు అని ఆయన కూడా బట్టి విక్రమార్క గారు కూడా ముఖ్యమంత్రి రేసులో ఆయన ఒక బలమైన క్యాండిడేట్గానే ఉండటం జరిగింది. ఇది కాకపోతే బట్టి విక్రమార్క మీద కొంత ఆర్థిక పరమైనటువంటి పర్సంటేజీలు లేకపోతే ఆయన ఫైళ్ళు కదలటం లేదు, బీసీ ఎస్సీలకు పోతే గౌరవించటం లేదు, ఏ పని కూడా చేయటం లేదు అనే ఒక నెగిటివ్ వాతావరణాన్ని అయితే మరి కాంగ్రెస్ పార్టీలో సృష్టించి పెట్టడం జరిగింది. ఆయన మీద ఒక నెగిటివ్ ప్రచారాన్ని మరి అందులో ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళే దాన్ని సృష్టించి ప్రచారం అయితే చేయటం జరిగింది. రేవంత్ రెడ్డి మీద ఏదో ఒక కారణంతో రేవంత్ రెడ్డి గారు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి, మచ్చికతో ఉన్నాడు ఇంటర్నల్గా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని తప్పిస్తే ఆయన అకస్మాత్తుగా బీజేపీలోకి వెళ్ళిపోతాడు, ఇంకా పార్టీకి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయనను బీజేపీలోకుంటా వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఈ రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవిలో ఉన్నంతకాలం ఉంచాలి అనే నిర్ణయం ఒకటి జరుగుతున్నట్టుగా మరి కేంద్రంలో ఆ విధంగానే రేవంత్ రెడ్డి గారి యొక్క పదవిని కొనసాగిస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే అన్ని విధాలుగా ప్రజలలో అసంతృప్తి అయితే బాగా పెరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గం వాళ్ళు కూడా ఆయన ఎడల మరి ఒక సంతృప్తిగా ఉన్నట్టుగా లేదు. ఇటు పార్టీ నాయకులలో అసంతృప్తి ఉంది, అదేవిధంగా విధానాలు కూడా ఎక్కువ చేయలేకపోయినారు. హైడ్రా అనేది వచ్చిన తర్వాత అది నెగిటివ్గా విడిచికొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 22A అనేది భూములన్నీ కూడా దాంట్లో చేర్చి మొత్తం ఏంటంటే అదొక అల్లకల్లోలము, అదొక పెద్ద చర్చ జరుగుతుంది. దాని ద్వారా కూడా వ్యతిరేకత విపరీతంగా పెరిగినట్టుగా ఉంది. మరొక వైపు ఏంటంటే కొండా సురేఖ గారు కూడా మరి గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉంది. అంటే పదవులన్నీ నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత మరి సలహాదారులు వీళ్ళందరినీ కూడా అగ్రకులాల నుంచే నియమించుకున్నారు. కొండా మురళి ఎవరైతే ఉన్నాడో ఆయనకు గతంలో ఎమ్మెల్సీ ఇస్తానని మరి మాట ఇచ్చి వాగ్దానం చేసి ఇప్పుడు ఇవ్వలేదు అనేది అదొక పెద్ద చర్చలోకి వచ్చి కొండా సురేఖనే మరి అసంతృప్తిగా ఉండి కొండా సురేఖ ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆమెను గతంలోనే ఆమెని తప్పిస్తారు, తొలగిస్తారు, ఆమె స్థానంలో వేరే బీసీని పెడతారు అనేది కూడా ఒక చర్చ జరిగింది.
ఇప్పుడు కొండా సురేఖ బిడ్డ మరి బలంగా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయటంతో ఇప్పుడు అదొక పెద్ద చర్చ ఉంది. ఒకవేళ ఆమెను క్యాబినెట్ నుంచి కనుక తొలగిస్తే పరిస్థితులు మళ్ళీ ఇంకా వేరే రకంగా మారే అవకాశం ఉందా? పార్టీలోనే నిట్ట నిలువున చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇంకా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసే అవకాశం ఉందా? ఇప్పటికే అనుకోకుండా రేవంత్ రెడ్డి గారు అమెరికాకు వెళ్ళాల్సినటువంటి టూరు కేంద్ర ప్రభుత్వము క్యాన్సిల్ చేయడంతో, పర్మిషన్ ఇవ్వకపోవడంతో కంగుదినిపోయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన మళ్ళీ హైదరాబాద్కు తిరిగి రావటం జరిగింది. దాంతో అసలు అమెరికాలో ఈయన ఎందుకు వెళ్ళటానికి ఎందుకు వెళ్తున్నాడు, అక్కడ ఎవరిని కలవనున్నాడు, అసలు ఆయన కలిసే వాళ్ళని ఎందుకు కేంద్ర ప్రభుత్వం కలవనివ్వలేదు, అసలు ఈయన అసలు అమెరికాలో కలిసే వ్యక్తులు ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారి మీద అసలు అమెరికాలో ఎవరో కలవరాని వ్యక్తులను ఏదైనా కలవబోతున్నాడా, అందుకనే కేంద్ర ప్రభుత్వం గ్రహించి వెళ్ళకుండా చేసిందా? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అన్ని సమస్యలే. ఇప్పుడు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నట్టుగా గాంభీరంగా ఒకరికొకరు తిట్టు ఉన్నట్టుగా వాళ్ళు ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఒరావరిన పోరాటం జరుగుతున్నట్టుగా బయటికి కనిపిస్తుంది. కానీ కేసీఆర్ తోటి ఇంటర్నల్గా ఒప్పందం, ఇంటర్నల్గా సత్సంబంధాలే ఉన్నాయి. కేసులు పెట్టకుండా వదిలేసి కాపాడుతున్నారు. ఇది పైకి మాత్రమే తిట్టుకుంటున్నారు. ఈ రెండు కూడా ఒకటే అనేది ఒక చర్చ ఇంటర్నల్గా ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యలో మళ్ళీ మొత్తం 3 గ్రూపులుగా 3 త్రిముఖ పోటీ జరగబోతుందా అన్నట్టుగా వాతావరణం సృష్టిస్తున్నారు. కాబట్టి బీజేపీకి కూడా అంత సులభంగా ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే బీజేపీకి లేవు. ఎందుకనంటే ఇక్కడ బీజేపీలో ఉన్న నాయకత్వము అక్కడ ఒకరికొకరు సమన్వయం లేకపోవటం, ఒకరి మీద ఒకరికి అపోహలు ఉండటం, అనేక చీలికలు పేలికలుగా మొదటి నుంచి కూడా బీజేపీ మరి చాలా స్పష్టంగా ఒక అధికారాన్ని చేజెక్కించుకునే విధంగా ఒకటే రకమైన నిర్ణయాలతోటి లేదు, రకరకాల గ్రూపులతోటి లుకలుకలాడుతూ ఉంది. కాబట్టి అలాంటి బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి ఏర్పడితే ఎవరు గెలుస్తారు అని అంటే మరి బీఆర్ఎస్ఆ లేకపోతే హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందా? బీజేపీ కొన్ని సీట్లు, బీఆర్ఎస్ కొన్ని సీట్లు, కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుచుకుంటే మళ్ళీ ఒక హంగ్ ఏర్పడితే మళ్ళీ హంగులో ఏ పార్టీని గవర్నర్ ఇన్వైట్ చేస్తే మళ్ళీ అక్కడ ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరికి ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక పెద్ద సమస్యగానే ఉంది.